సో మనం ఇన్కన్వెన్షనల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూడొచ్చు గేట్ నెంబర్ 2 దగ్గర మనం ఉన్నాము. సో గేట్ నెంబర్ 3 అలాగే గేట్ నెంబర్ 4 ఎగ్జిట్ అన్నమాట ఇది. సో చూడొచ్చు భారీగా అయితే ఇక్కడ మనకి పోలీసులు అయితే కనిపిస్తున్నారు. సో భారీ బందోబస్తు కూడా ఈ యొక్క కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. సో ఆ బుల్డోజర్లు కానీ అలాగే అంటే భారీగా పెద్ద బుల్డోజర్లతో కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో సుమారు మార్నింగ్ నుంచి ఈ యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో చాలా మంది ఇక్కడికైతే వస్తున్నారు, అంటే అభిమానులు వస్తారేమో అని చెప్పి కూడా ముందు జాగ్రత్తతో అయితే ఈ ఇన్కన్వెన్షనల్ చుట్టుముట్టు ఏదైతే 3 వేస్ ఉన్నాయో ఆ 3 వేస్ కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు. సో ఈ గేట్ వచ్చేసి మనకి ఈ గేట్ నెంబర్ 2 అన్నమాట. సో వచ్చే మెయిన్ రోడ్ నుంచి మాదాపూర్ 100 ఫీట్స్ మెయిన్ రోడ్ నుంచి వచ్చే ఆ లోపలికి కూడా చూడవచ్చు పోలీసులు కూడా అటు 2 గేట్లు అయితే వాళ్ళు మోహరించారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏసీపీతో సహా చాలా మంది పెద్ద పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా అలాగే ఆ డిఆర్ఎఫ్ బృందం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. చుట్టుముట్టు ఇన్కన్వెన్షనల్ చుట్టుముట్టు కూడా మొత్తం ఇన్కన్వెన్షనల్ చుట్టుముట్టు కూడా భారీ భద్రతతో కూడా ఈ యొక్క కూల్చివేతలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే చూడవచ్చు మనం ఇన్కన్వెన్షనల్ దగ్గర అయితే ఉన్నాము. సో చూడొచ్చు విజువల్ లో మనం చూడొచ్చు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడ కూల్చివేతలు అయితే కంప్లీట్ అయ్యాయి అన్నట్టు మనకైతే సమాచారం అయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు మీకు ఎగ్జిట్ ఒకసారి మనం అయితే ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ ఇందులో నుంచి మనం చూడొచ్చు ఆల్మోస్ట్ మొత్తానికి అయితే మనకి కూల్చి అయితే వేశారు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇందులో ఈ చెరువుకి సంబంధించి కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి కూడా హైడ్రాకి సంబంధించి కూడా రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తానికి అయితే ఇక్కడ చూడవచ్చు అంటే పెద్ద బుల్డోజర్లు కూడా ఈ యొక్క కూల్చివేతలకు అయితే వాడుతున్నారు. అలాగే డిఆర్ఎఫ్ బృందం అయితే అలాగే డిహెచ్ఎంసి బృందం అంటే చాలా బృందాలు కూడా ఈ యొక్క సపోర్ట్ చేసి అంటే మొత్తం గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కాకుండా సో వాళ్ళు సపరేట్ గా బృందాలుగా అంటే ఈ యొక్క టీం అంటే సపరేట్ టీం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా అని చెప్పి ఒక టీం ని ఏర్పాటు చేసి దానికి అధినేతగా కూడా రంగనాథ్ ని పెట్టారు. సో దాని తర్వాత కూడా చాలా అంటే ఉప్పల్లో అంటే రీసెంట్ గా చూడవచ్చు ఉప్పల్లో కూడా నల్ల చెరువు దగ్గర కూడా కబ్జాలకు బాగా పాల్పడుతున్నారు అని చెప్పి కూడా కబ్జాలు ఏవైతే జరుగుతున్నాయో ఎక్కడైతే ఆ కబ్జాలు జరుగుతున్నాయో సో కబ్జాలని కాపాడాలి, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని కాపాడాలి. సో ఆ వాటర్ కి బాగా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కూడా చాలా వస్తుంది. చెరువులు ఉన్నాయో చెరువులు మొత్తం ఆ కబ్జాలకు పాల్పడుతున్నాయి. సో ఇలా జరగొద్దు. సో మనకి ఎక్కడైతే చెరువులు ఉన్నాయో మళ్ళీ అక్కడ పునః ప్రారంభించాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క హైడ్రాని సంబంధించి కూడా అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే అతి పెద్దగానే చెప్పుకోవచ్చు. అంటే హైడ్రా వచ్చిన తర్వాత కూడా అతి పెద్ద కూల్చివేతల్లో ఇది ఒకటనే చెప్పుకోవచ్చు. సో ఇన్కన్వెన్షనల్ అంటే ప్రముఖ హీరోగా ఉన్న నాగార్జునది కావడంతో కూడా కాస్త ఆ హడావిడి ఉందనే చెప్పుకోవచ్చు. సో చూపించే ప్రయత్నం అయితే చేసి నేను ఇక్కడ నుంచి మనం క్లారిటీగా చూడొచ్చు. జేసీబీలతో కూడా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో మనం మీకు విజువల్ లో నేను క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అక్కడ ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం దాన్ని కూల్ చేశారనే చెప్పుకోవచ్చు. అంటే చుట్టుముట్టు భారీ బందోబస్తు కూడా అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రత్యేక టీంలు ఏవైతే ఉన్నాయో టీం అందరూ ఈ యొక్క కూల్చివేతలకి సపోర్టివ్ తోనే ఈ యొక్క అంటే ఈ యొక్క పని చేశారనే చెప్పుకోవచ్చు. సో నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఇలాంటి ఒక పెద్ద అంటే భారీ ఒక నేత అంటే ఒక సినిమా హీరోకి సంబంధించి ఇలాంటి ఒక కూల్చి వేస్తారని చెప్పి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం అనేది చెప్పుకోవచ్చు. సో సడన్ గా ఒక భారీ షాక్ అనే చెప్పవచ్చు. నాగార్జున కూడా ఒక పెద్ద బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. సో చూడొచ్చు అంటే ఎంత పెద్దగా ఉంది అంటే ఇలాంటివి. సో అక్కడ కూడా చూడవచ్చు జేసీపీలు కానీ లేకుంటే ఈ యొక్క లారీస్లలో కూడా పెద్ద బుల్డోజర్లను చెప్పి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత జల్దీ పాసిబుల్ అవుతుందో అంత జల్దీ కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మీకు నేను ఇంకా క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తే అక్కడికి వెళ్తా అంటే పర్మిషన్స్ అయితే లేవు. అంటే మీడియాని కూడా అక్కడికి వెళ్ళనిస్తలేరు అనమాట. సో మనం అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. నేను వెళ్ళి అక్కడ మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం ఇంకా ఇంకొంచెం కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ
చూడవచ్చు మీరు హైడ్రా అని చెప్పి కూడా ఒక సపరేట్ టీమ్ ని ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సో దానికి అధినేతగా రంగనాథ్ ని కూడా నిర్మించారు. అంటే ముఖ్యంగా ఈ హైడ్రా ఉద్దేశం ఏంటంటే ఎక్కడన్నా కబ్జాలకు పాల్పడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళంటిని విముక్తి చెందించాలి. సో చెరువులు ఎన్విరాన్మెంట్ మనకి చాలా ముఖ్యం అని చెప్పి ఒక ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సపరేట్ టీంని అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షనల్ సినీ హీరో నాగార్జునకు సంబంధించి కూడా చూడొచ్చు ఈ యొక్క చెరువుకి సంబంధించి కూడా కబ్జాలకు పాల్పడ్డదని చెప్పి కూడా ఎన్ కన్వెన్షనల్ కూడా మొత్తం డిస్ట్రాయ్ చేయడం మనం చూస్తున్నాము. సో మొత్తానికి కూల్చివేయడం మనం చూస్తున్నాము. మనం చూడొచ్చు ఈ యొక్క చెరువుకి సంబంధించి కూడా సో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షనల్ సెంటర్ను కూడా నిర్మించారని చెప్పి కూడా ఈ యొక్క హైడ్రా గుర్తించారని చెప్పుకోవచ్చు. సో గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నా అప్పట్లో కూల్చివేస్తామనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఆ చివరి నిమిషంలో కూడా కూల్చివేతలు ఆగిపోయాయి. అంటే మాదాపూర్ పరిధిలోని తమ్మిడి అంటే మనం చూడవచ్చు ఈ యొక్క చెరువుకి సంబంధించి కూడా తమ్మిడి చెరువు అని చెప్పి ఈ యొక్క చెరువుని కూడా అంటారు. సో అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కొంచెం అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ హైడ్రాకి సంబంధించి కూడా అంటే అతిపెద్ద కూల్చివేత ఈ యొక్క ఎన్ కన్వెన్షనల్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మొత్తం ఎన్ కన్వెన్షనల్ చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ డెస్ట్రాయ్ అయిందనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మొత్తం కూలిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్ కన్వెన్షనల్ ఇక లేదు. ఎందుకంటే నాగార్జునకి అంటే సినీ హీరోగా ఉన్న నాగార్జున అభిమానులు ఇతర ఏదైనా ఇష్యూస్ అయితే అని చెప్పి కూడా భారీ ఎత్తున పోలీసు బృందాలు పోలీసులు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇక్కడ 3 ways లో కూడా ఈ యొక్క కన్వెన్షన్ హాల్కి రావాల్సి ఉంటుంది. ఇక 3 ways కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు. అలాగే డిఆర్ఎఫ్ బృందం అలాగే ఇక్కడ లోకల్ ఉన్న జిహెచ్ఎంసీ అంటే పెద్ద బుల్డోజర్లతో కూడా ఈ యొక్క కూల్చివేతలు అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఒక అంటే పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. నాగార్జునకి భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. అంటే గతంలో 2015 ఆగస్టులో ఈ యొక్క పూర్తి అయింది. అప్పటి నుంచి వర్కింగ్లో ఉంది. అంటే 2015 నుంచి 2024 అంటే ప్రజెంట్ 2024 సంవత్సరంలో ఉన్నాము. గతంలో ఈ యొక్క ఎన్ కన్వెన్షనల్ పైన కూడా అక్రమ నిర్మాణంలో ఉంది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీన్ని కూల్ చేస్తారని చెప్పి కూడా ఒక వార్తలు అయితే వచ్చినాయి. అక్కడ స్టార్టింగ్లో ఉన్న కొన్ని ఫంక్షన్లు అయితే తొలగియడం మనం చూస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు హైడ్రా అని చెప్పి కూడా ఒక కొత్త వ్యవస్థ అంటే కొత్త కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రంగనాథ్ని ఇక్కడ చీఫ్గా పెట్టి కూడా ఒక టీం మొత్తం ఇందులో చెరువులు కబ్జాలు ఎవరైతే ఉన్నారో అంటే ఇలాంటి కబ్జాలకి పాల్పడుతున్న వాళ్ళకి కూడా సపరేట్గా టీంని కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారం హైడ్రా మొత్తం దీన్ని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత కూడా 3 ఎకరాల 30 గుంటలు కూడా కబ్జాలో ఉన్నట్టు తెలిసి సో మొత్తం డిస్ట్రాయ్ చేశారని చెప్పుకోవచ్చు. సో చాలా మంది పోలీసుల బలగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో కొంతమంది మన దగ్గర ఉన్నారు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. సో టోటల్ ఓవర్వ్యూ అయితే మనం ఇక్కడ నుంచి క్లారిటీగా మనం ఓవర్వ్యూ అయితే చూడొచ్చు. అది ఇక్కడ చెరువు అంటే చూడొచ్చు. ఈ యొక్క చెరువుని కబ్జా చేశారు అంటే ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా వర్షాలు ఎప్పుడు హెవీ వర్షాలు పడితే కూడా వర్షాలతో పాటు ఇక్కడ నగరం మొత్తం భారీగా నిండిపోతుంది. అంటే ప్లేస్ అంటే ఇలాంటి చెరువులు కొన్ని కబ్జాలకి పాల్పడడం వల్ల సో వాటర్ ఇక్కడ స్టోర్ కాలేని పరిస్థితిలో ఈ యొక్క చెరువులు అంటే ఈ చెరువులు డిస్ట్రాయ్ అవ్వడం వల్ల సో పక్కనే అక్రమ నిర్మాణాలు కట్టడం వల్ల కూడా చెరువులకి వచ్చే వాటర్ కూడా అంటే వర్షాకాలం బీభత్సంగా ఇక్కడ ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు పడితే వాటర్ ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి. అంటే వాటర్ ఇక్కడ వర్షాలు హెవీగా పడితే కూడా వాటర్ ఎక్కడ వెళ్ళలేని పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే వాటర్ ఇలాంటి చెరువులను కబ్జా చేయడం వల్ల ఆ వాటర్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంటే హైదరాబాద్లో ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాలలో కూడా నిండిపోతూ ఉంటాయి. అంటే వానతో కూడి నిండిపోతుంటాయి. ఇలాంటి చెరువులు కబ్జా చేయడం వల్లనే ఇలా జరుగుతున్నాయి. కాబట్టి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ని కూడా చీఫ్గా పెట్టి ఇలాంటి నిర్మాణాలు వెంటనే కూల్చివేయాలని చెప్పి కూడా వాళ్ళు చేపట్టిన ప్రయత్నంలో ఇక్కడ ఎన్ కన్వెన్షనల్ అయితే మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మనం క్లియర్గా మీకు వ్యూ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో మొత్తం ఇప్పుడు మనకి ఎన్ కన్వెన్షనల్ ముఖ్యంగా ఈ కన్వెన్షనల్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ లేకుంటే పెద్ద ఈవెంట్లు కానీ లోపల స్పేస్ ఎలా ఉంటుందో బయట కూడా సేమ్ ఒక పెద్ద హాల్లో ఉంటుంది. సో సుమారు 2000 నుంచి 3000 మంది కెపాసిటీతో ఈ యొక్క ఎన్ కన్వెన్షనల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొంతమంది
స్థానికులు అయితే ఉన్నారు. అటు సైడ్ చూస్తే స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే 3 గంటల్లో ఈ యొక్క కూల్చివేతలు అయితే మొత్తం అయిపోయింది. ఇక మేము ఇంకా 10 minutes మొత్తం మనకి ఈ యొక్క అన్కన్వెన్షనల్ ఇక లేదు అనే చెప్పుకోవచ్చు. సో చూద్దాం, వెళ్దాం. ఇంకొంచెం మంది స్థానికులు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా. సో కెమెరామ్యాన్ బబ్లుతో అనిల్, హైదరాబాద్, మాదాపూర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.